ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో 6700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. శ్రీశక్తి పథకాన్ని నెల 15న సీఎం ప్రారంభిస్తారన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. వీఎంఆర్డీఏ డెక్ లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం దసరా నాటికి అధికారికంగా అందుబాటులోకి రానున్న జీఎం ఆఫీస్. తిరుమలలో సందడి చేసిన సినీ హీరోలు సూర్య, కిరణ్ లో కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం. పనిచేయని ఫోన్లతో విధులు ఎలా నిర్వహించాలి? సిడిపిఓ కార్యాలయంలో ఫోన్లు తిరిగి ఇచ్చేసిన అంగన్వాడీలో. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శ్రీశక్తి పేరుతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చునని తెలిపారు. మహిళలు తమ ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డులలో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుందని చెప్పారు. 6700 బస్సుల్లో పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనికోసం 1950 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు. 3000 విద్యుత్ బస్సులు కొనుగోలుకు సీఎం ఆదేశించారని చెప్పారు. రానున్న 2 ఏళ్లలో 1400 ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు చేస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందివ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదే సూపర్ 6లో కూడా పొందుపరచడం. దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 15వ తారీఖున ఒక మంచి దినం, ఆ దినాన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. ఈరోజు ఈ స్కీమ్ విషయానికి వస్తే సుమారుగా 6700 బస్సులు ఏవైతే ఉన్నాయో, అంటే 74% బస్సులు ఏమైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్నీ ఈ కేటగిరీలకు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు బస్ స్టాండ్లు అయితేనేం, అలాగే బస్ స్టాపులు అయితేనేం అన్ని దగ్గర ఏ విధమైన చర్యలు తీసుకుంటే మహిళలకు మంచిగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుందనే ఒక కాన్సెప్ట్తో కూడా గత 3 నెలల నుంచి స్టడీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న టాయిలెట్స్, వాష్రూమ్స్ అయితేనేం, టాయిలెట్స్ అయితేనేం అన్నిటినీ మరమ్మతులు చేయడం, అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా మంచిగా శుభ్రమైన తాగునీరుని అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే బస్ స్టాండ్లో ఫ్యాన్లు అయితేనేం, కుర్చీలు అయితేనేం, అలాగే బస్ స్టాండ్లకు పెయింటింగ్స్ కూడా ఎక్కడా తక్కువ జరగకుండా అన్ని మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏవైతే బస్సులు ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్లో ఇస్తున్నామో ఆ బస్సులకు కూడా మరమ్మతులు చేయించడం జరిగింది. అవి కూడా ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా ఏ కేటగిరీల్లో మేము ఫ్రీ సర్వీస్ అందిస్తున్నామో అక్కడ కూడా ఏ విధమైన సమస్య ఏదైతే ముందు చెప్పానో అదే విధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్కి అనుగుణంగా ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటున్నాం. విశాఖలో రైల్వే జోన్కు అడుగులు పడుతున్నాయని వీఎంఆర్డీఏకు చెందిన డెక్ భవన్లో రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఈ డెక్ భవనాన్ని జోన్ జీఎం సందీప్ మాథూర్ పరిశీలించారు. త్వరలోనే ఫర్నిచర్, ఇంటీరియర్ పనులకు సంబంధించిన పనులకు టెండర్లు పిలవనున్నారు. 40 రోజుల్లోగా పూర్తి చేసి దసరా నాటికి జీఎం కార్యాలయాన్ని అధికారికంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. సిరిపురంలోని వీఎంఆర్డీఏ డెక్ భవనంలో జీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ భవనంలో 2 ఫ్లోర్లలో 41,000 చదరపు అడుగుల స్థలాన్ని తీసుకున్నారు. ఇందులోనే సుమారు 450 కార్లు, 600 మోటార్ సైకిళ్లను నిలిపేలా పార్కింగ్ స్థలం ఉండటంతో ఈ భవనానికి ప్రాధాన్యమిచ్చారు. జీఎం కార్యాలయంతో పాటు అనుబంధంగా 15 మంది ప్రిన్సిపల్ హెచ్ఓడీల కార్యాలయాలు కూడా ఇక్కడికే రానున్నాయి.
ఇప్పటికే దక్షిణ కోస్తా జోన్ ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ అమిత్ గుప్తాను నియమిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. కొద్ది రోజుల్లో టెలికాం, సివిల్, కమ్యూనికేషన్, ఇతర విభాగాల ప్రిన్సిపల్ హెచ్ఓడీల నియామకం చేపట్టనుంది. వీరికి అదనంగా మరో 30 మంది అధికారులు, 1000 మంది ఉద్యోగులు ఇందులో కార్యకలాపాలు చేపట్టనున్నారు. సవరించిన రైల్వే జోన్ డిపిఆర్ కు రైల్వే బోర్డు ఇటీవల అంగీకారం తెలిపింది. కొత్త జోన్ ప్రధాన కేంద్రం విశాఖ డోన్ కు సంబంధించి చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ 6 డివిజన్లు ఉన్నాయి. పునర్విభజన తర్వాత విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా జోన్లోకి వచ్చాయి. మరోవైపు జోన్ సొంత కార్యాలయాన్ని ముడిసర్లోని సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న స్థలంలో నిర్మిస్తున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. తమ కుటుంబం నిర్వహిస్తున్న సేవా సంస్థ అగ్రం ఫౌండేషన్ స్థాపించి 15 ఏళ్లు పూర్తి కావడంతో శ్రీవారిని దర్శించుకున్నట్టు ప్రముఖ సినీ నటుడు సూర్య తెలిపారు. తిరుమల శ్రీవారిని సూర్య, జ్యోతిక దంపతులు తమ కుమార్తె, కుమారుడితో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వెలుపలకు వచ్చిన సూర్య, జ్యోతికలతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో తన కుమారుడికి నామకరణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని యువ హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. హనుమాన్ జయంతి రోజు పుట్టిన తన కొడుక్కి హను అని పేరు పెట్టారని తెలిపారు. సినిమాలో బిజీగానే ఉన్నారని అన్నారు. 2 సినిమాలలో ప్రస్తుతం నటిస్తున్నానని, మరో కొత్త సినిమా ప్రారంభమవుతుందని వెల్లడించారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లు మరిపాలెంలోని సిడిపిఓ కార్యాలయం వద్ద తమ ఫోన్లను ఇచ్చేసి నిరసన తెలిపారు. పనిచేయని ఫోన్లతో తామెలా పనిచేయాలంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే అంగన్వాడీలతో అనేక ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తూ తమను అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారని నేతలు మండిపడ్డారు. ఏఐటియుసి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఆర్ఎండ్బి సమీపంలోని అర్బన్ సిడిపిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తమకు వేతనాలు పెంచాలని కోరుతూ గత 10 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ అటు వైసీపీ గాని, ఇటు కూటమి ప్రభుత్వం గాని పట్టించుకోవడం లేదని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు వెంకటలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. పనిచేయని ఫోన్లన్నింటినీ సిడిపిఓ కార్యాలయానికి సమర్పించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. వచ్చిన తర్వాత మీకు మన సమస్యలన్నీ సాల్వ్ చేస్తాం, మన సమస్యలన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తాం అనేసి అని చెప్పారు. కానీ అలాగనేసని మేము చాలా సంతోషంతో ఈ కూటమి ప్రభుత్వం తెచ్చుకున్నందుకు మాకు ఏమి చేశారు, ఏమి చూశారు, కనీసం సంక్షేమ పథకాలు కూడా మాకు రావట్లేదు. అంగన్వాడీలకి కనీసం ఎక్కడైనా ఇళ్ల స్థలాలు వస్తున్నాయా? అవి కూడా లేవు. అసలు ఇళ్ల స్థలాలు కూడా లేవు. తర్వాత ఇంకా మాకు జీతాలు పెంచుతానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కనీసం అంగన్వాడీల వైపే చూడటం లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అలాగే ఈ ప్రభుత్వ హయాంలోనే 2 దఫాలుగా జీతాలు పెంచారు. అదే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే జీతాలు కూడా పెంచుతారనేసని మా అంగన్వాడీలు అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. చివరి వరకు మీరు వేతనం పెంచే వరకు కూడా ఈ రోజు నుంచి యాప్ ముట్టుకోమని చెప్తున్నాం ప్రభుత్వానికి. ఈ రోజు యాప్ మా సెల్లలన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. మళ్ళీ వేతనం పెంచి కొత్త మేమేమో ట్యాబ్లు అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ట్యాబ్లు ఇవ్వాలి. అలాగే ప్రధానమంత్రి యోజన పథకం వేరే మాకు ఆశాలు వాళ్ళు చేసేవారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు మాకు అప్పచెప్తున్నారు. అది అంటే ఉన్నదానికే లేదు, ఉన్నదానికి ముందేస్తే కొండనాలు కూడిపోయిందని సామెత ఎలాగుందో ఈ వర్కే చేయలేకపోతుంటే ఇంకా అదనంగా వర్కులు అప్పచెప్తున్నది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ రోజున మా శ్రమను గుర్తించి మా కనీస వేతనం అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలన్నీ అంగన్వాడీ కార్యకర్తలకు అమలు చేసే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజల నుండి వచ్చే వినతుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అవసరమైతే ఫీల్డ్ విజిట్ చేసి నాణ్యమైన రీతిలో చర్యలు చేపట్టాలని
జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో వివిధ సమస్యలపై 304 వినతులు అందాయి. కలెక్టర్తో పాటు జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్లు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. రెవెన్యూ, జీవీఎంసీ, పోలీస్ శాఖతో పాటు పలు సమస్యలపై ప్రజలు అర్జీలను సమర్పించి తమ సమస్యలను నేరుగా అధికారులకు విన్నవించుకున్నారు. ఫిర్యాదుదారులతో సంబంధిత అధికారి, సిబ్బంది తప్పనిసరిగా ఫోన్లో సంప్రదించాలని, సంతృప్తికరంగా పరిష్కారం చూపించాలని కలెక్టర్ అన్నారు. రీఓపెన్ అవుతున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తల్లిపాలు తాగినప్పుడే శిశువులు బలంగా ఉంటారని ఐసీడీఎస్ పీడీ డాక్టర్ హేమలత అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించారు. డాక్టర్ హేమలత పలు సూచనలు ఇచ్చారు. పిల్లల ఎదుగుదలకు తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి నీరస పడిపోతుందనే అపోహతో డబ్బా పాలు పడితే శిశువులు ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. తల్లులు పాలు పట్టేటప్పుడు కూర్చొనే ఇవ్వాలని, అప్పుడు శిశువు ఆరోగ్యవంతంగా పెరుగుతాడన్నారు. తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. అది ప్రతి ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు జరుపుకుంటున్నాం. అయితే దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి తల్లి బిడ్డకి తల్లిపాలు కంపల్సరిగా 6 మంత్స్ ఇవ్వాలి. దీని ప్రాముఖ్యం ఏంటంటే బేబీ ఆరోగ్యంగా పెరగడానికి, దీనిలో ఉన్న పోషక విలువలు బేబీకి అందటం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలానే ప్రతి తల్లి ఏంటంటే పాలు ఇస్తే అన్నం తరిగిపోతుందేమో అనే కాన్సెప్ట్ నుంచి, అలాంటి అపోహల నుంచి బయటపడండి. తల్లిపాలు ఇచ్చే తల్లులకి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారణ ఉంటుంది. అలాగే తల్లిపాలు ఇచ్చే పిల్లలు కూడా ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉంటారు. వీటిలో ముఖ్యమైన, అందుకే మనము అమ్మ పాలు అమృతం అని చెప్పాము. రియల్గా అయితే 2 years వరకు ఇవ్వాలి, కానీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని ఫస్ట్ 6 months అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వలన తల్లి పొజిషన్ చాలా ఇంపార్టెంట్. తల్లి కూర్చొనే పాలు ఇవ్వాలి. చాలా మంది తల్లులు నీరసంగా ఉందని పడుకొని పాలు ఇస్తుంటారు. ఆ నిప్పులు ఒక్కటే కవర్ అవుతుంది, దాంతోపాటు ఏరియాలో కూడా కవర్ అవుతూ సక్ చేస్తుండాలి. బేబీ ఎప్పుడైతే సక్ చేస్తుందో తల్లిపాలు ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ బేబీ సక్కింగ్ అనేది, అది కొంతమంది ఏంటంటే దాన్ని ఈ ఫార్ములా ఫుడ్ అంటే ఏంటి, డబ్బా పాలు, ఆవు పాలు, గేదె పాలు పట్టొచ్చా అని చెప్పేసి తేన్లు ఇలాంటివి పడుతుంటారు. దానివల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తల్లిపాలు అనేది కంటామినేషన్ ఉండదు, తల్లి నుంచి డైరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు అదే ఫార్ములా ఫుడ్ డబ్బా పాలు పట్టిన పిల్లలకి ఏమవుతుంది, ఆ బేబీకి మనం ఈ బాటిల్స్ అవి సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల, హైజీనిక్గా లేకపోవడం వల్ల వీళ్ళకి విరోచనాలు, ఏ ఇన్ఫెక్షన్ అయినా రావచ్చు. అందుకని చెప్పేసి వాళ్ళకి ముఖ్యంగా ప్రాధాన్యత అంతా తల్లిపాలు గురించే ఇవ్వండి. పారిశ్రామికవాడ ములగాడ మారుతి సర్కిల్ రోడ్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ పీజీఆర్ఎస్ లో అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 58వ వార్డ్ ములగాడ నుండి షీలానగర్ పోర్ట్ రోడ్ మారుతి సర్కిల్ వరకు నూతన సీసీ రోడ్ నిర్మించి కాలువలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. పోర్ట్ అథారిటీ చైర్మన్, మేయర్, కమిషనర్లను కలిసి వినతి పత్రాలు ఇచ్చామని అన్నారు. మారుతి సర్కిల్ మీదుగా మల్కాపురం, గాజువాక ప్రాంతాలకు సంబంధించిన వేలాది మంది ప్రజలు వాహనాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారన్నారు. రోడ్డు శిథిలమైపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు గోడౌన్లు, పలు ప్రైవేట్ సంస్థల వాహనాలతో దుమ్ము, ధూళి, రసాయనాలు వెదజల్లుతున్నాయన్నారు. తక్షణమే చర్యలు చేపట్టకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పైడిరాజు, లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 58వ వార్డు పరిధి ములగాడ నుండి పోర్ట్ ఏరియా మారుతి సర్కిల్ వరకు ఉన్నటువంటి రోడ్డు శిథిలావస్థలో ఉంది. పూర్తిగా గోతులమయ్యింది. వర్షం వస్తే పూర్తిగా గోతులు నిండిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి, వాహనాలు పడిపోతున్నాయి, ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు. అదేవిధంగా ఈ రోడ్డు ప్రయాణం రాత్రులు చేయాలంటే తీవ్ర భయంకరంగా ఉంది. లైటింగ్ సదుపాయం లేదు, పెద్ద పెద్ద వాహనాలు ఈ ప్రాంతంలో తిరుగుతుంటాయి. కాబట్టి జీఎంసీ కమిషనర్ గారు, మేయర్ గారు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ గారు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని
ఈ పక్కా రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని చెప్పని, పూర్తి విద్యుత్ సదుపాయం కల్పించాలని చెప్పని ఈరోజు వీళ్ళందరికీ లేఖలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే సిపిఎం పార్టీ పలు రూపాల్లో ఈ సమస్య మీద గతంలో స్థానిక ఎమ్మెల్యేకి కానీ ఇతర అధికారులకి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు స్పందన సక్రమంగా లేదు. కాబట్టి మరోసారి మేము వీరి దృష్టికి ఈ అంశాలు తీసుకురావడం కోసం ఈరోజు లేఖలు ఇచ్చాం. ఇప్పటికైనా సరే మీరు జోక్యం చేసుకొని ప్రజల ప్రాణాలకి ఆరోగ్యాలకి ప్రాధాన్యతనిచ్చి ఈ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని సమీకరించి భవిష్యత్తులో మరింత ఆందోళన గుర్తు చేస్తాం. ఎదుగుతున్న పిల్లలకు ఇప్పటి నుంచే సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు నేర్పించాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ అన్నారు. గాజ్వాక నాతేపాలెంలో మహీరా కరాటే స్కూల్ను ఆయన ప్రారంభించారు. నేషనల్ కరాటే క్రీడాకారులు తాజుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమన్ మాట్లాడారు. స్నేహితుల దినోత్సవం రోజున స్కూల్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. చిన్నప్పటి నుండే సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్స్ నేర్చుకోవాలని, ముఖ్యంగా ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని పిల్లల తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ప్లేయర్ హైదర్ అలీ తదితరులు పాల్గొన్నారు. పాత్రిక సోదరులకి అందరికీ నమస్కారం. ఆయన టోర్నమెంట్స్ అరేంజ్ చేస్తున్నారు, వరల్డ్ టోర్నమెంట్ చేస్తున్నారు, ఏషియన్ చేస్తున్నారు, నేషనల్ చేస్తున్నారు, స్టేట్ చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు టోర్నమెంట్స్ పెట్టి స్టూడెంట్స్కి టీచింగ్స్ అంటే మంచి కోచెస్ పెట్టి ఈరోజు ఈ స్థాయికి వాళ్ళు ఎదిగారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈజీ జాబ్ కాదు ఇది. ఈ మాత్రం రావడం అంటే, ఈ లెవెల్కి రావడం అంటే చాలా, ఎందుకంటే పిల్లలు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు డల్గా ఉంటుంది. ఎట్లా మహిళల్ని బయటికి వెళ్ళొద్దని ఎట్లా చెప్తామండి? వెళ్ళాలి. సో వాళ్ళకు ధైర్యం రావాలంటే మార్షల్ ఆర్ట్స్ వెస్టర్న్ కంట్రీస్లో ఎట్లా ఉందో ఆ విధంగా మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలని చెప్పాం. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ పోరాటంలో ఉండి ఈ రోజు ఏంటంటే చాలా సంతోషమైన విషయం ఏంటంటే అందరూ మహిళలు మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు. ఎవరైనా అడ్డం వచ్చినా కూడా ధైర్యంగా సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏంటి వాడు ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడు. అటాక్ చేస్తే మనం ఏం చేయాలి, ఏ విధంగా ఫైట్ చేయాలి వాళ్ళకి తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు. ఎంతోమంది వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి కేవలం మార్షల్ ఆర్ట్ కోసం వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా నేను నమస్కరిస్తూ, ఎందుకంటే ఏదో సరదాగా హాబీగా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీంట్లో ఉన్న వాళ్ళకి నమస్కరిస్తూ వాళ్ళందరికీ మంచి జరగాలి. ఈరోజు వచ్చిన పెద్ద వాళ్ళందరూ ఆశీర్వాదాలు మా తాజుద్దీన్ పై ఉండాలి. ఈరోజు ఈ ప్రారంభం చిన్న పిల్లలు ఉన్నారు, మీరు చూసారు. చిన్న పిల్లలు కూడా అవగాహన వచ్చేసింది, పేరెంట్స్ కూడా అవగాహన వచ్చేసింది. ఇది నాకు కావాల్సింది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా పెరగాలి, మీ ఆశీర్వాదంతో కూడా ఇంకా పెరగాలి. మీ సపోర్ట్ ఎప్పుడు తాజుద్దీన్కి మా హైదరాబాద్ గారికి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, జై. అనకాపల్లి అచ్యుతాపురం రోడ్ నిర్వాసితులకు ఇల్లు, భూములు, దుకాణాలను ఒకేసారి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రోడ్డు విస్తరణ నిర్వాసితుల సంఘం విఎంఆర్డీఏ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. నష్టపరిహారాన్ని టీడీఆర్ బ్యాండ్ల రూపంలో కాకుండా నగదు రూపంలో చెల్లించాలని సంఘం కో కన్వీనర్ రామ సదాశివరావు, కన్వీనర్ రాములు కోరారు. గతంలో నిర్వహించిన గ్రామ సభలో టీడీఆర్ బాండ్లు వద్దని ముక్త కంఠంతో వ్యతిరేకించారని అన్నారు. ఆయన భూములు కోల్పోతున్న వారికి బాండ్లే ఇస్తామని చెప్పడంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం కల్పించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీగా నిర్ణయించాం, అదే ఇస్తాను అని మాకు ఏమి చెప్పకుండానే ముందు వచ్చారు. అప్పుడు మేము కలెక్టరేట్ కలిసి అసలు విఎంఆర్ఏ అనేది మాకు తెలియదు. అసలు యాక్చువల్గా ఏనాడు కూడా ఎక్విజేషన్లో లేదు. కానీ 2013 చట్టం ధిక్కరించి విఎంఆర్ఏ వచ్చి గ్రామాల్లో సర్వే చేస్తుంది. అలా కాకుండా ఇమ్మీడియట్లీగా అన్ని గ్రామాల్లో సమావేశం జరిపి ఉన్న వాస్తవాన్ని చెప్పాలని చెప్పేసి 200 కోట్లు పైచీలకు అవుతుంది. అలాగే స్ట్రక్చర్ వాళ్ళకి చూసినట్టయితే సుమారు 15 కోట్లు అవుతుంది. ఈ 15 కోట్లు అప్పచెప్పి ఈ 15 కోట్లు కూడా మీరు తీసుకోండి అని చెప్పి 200 కోట్లు టీడీఆర్ ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. తరాల నుంచి వస్తున్నటువంటి భూమి, రోడ్డు పక్కన భూమి, స్థిరాస్తి అయినటువంటి భూమి, ఇల్లులు పోయినటువంటి వాళ్ళు, సుమారు ఇల్లు పోయిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఘోరంగా అలమటిస్తున్నారు డైరెక్ట్గా. ఏది ఏమైనా మాకు క్యాష్ ఇవ్వాలి, 2013 చట్ట ప్రకారమైనటువంటి క్యాష్ ఇవ్వాలి. మమ్మల్ని ఏదైనటువంటి దగా చేయొద్దు, మోసం చేయొద్దు. తప్పనిసరిగా ఏదైతే చట్టం ఉందో 2000 భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఉందో ఆ చట్టపరంగా సర్వే చేస్తున్నారు, ఆ రకమైన ఎక్కువ చేస్తున్నట్టు చేస్తున్నారు. ఆ రేట్ని ప్రకారంగా మాకు ఇచ్చి మాకు ఆర్ఆర్ ఫ్యాక్టరీ
ఆర్ఆర్ ప్యాకేజ్ అమలుపరిచి మాకు సరైనటువంటి ధర్మం న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. మండలం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. ఆ భూములు కూడా విపరీతంగా కోట్ల రూపాయల్లో, వేలలో, కోట్లలో ఉన్నాయి. ఆ భూములకి అతి తక్కువ రేటు ఇచ్చి ఈరోజు టీడీఆర్ బాండ్లు పెట్టి మోసం చేయాలని చూస్తుంది. అందుకోసమే గతంలో 2013 భూసేకరణ చట్టం ఏదైతుందో దాని ప్రకారం ఇస్తామన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు వాళ్ళని అడుగుతున్నాం. ఈరోజు ఆర్ఎన్బి వాళ్ళకి పెట్టారు. వాళ్ళకట ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి ఆర్ఎన్బి స్ట్రక్చర్ వాళ్ళు ఇస్తారట, కానీ భూములు మాత్రం డబ్బులు ఇవ్వరట. ఇది అత్యంత దుర్మార్గం. కాబట్టి ఏదైతే ఈ పాలసీ ఉందో ఈ ప్రభుత్వాన్ని మార్చి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. లేదంటే మాత్రం భవిష్యత్తులో ఇంకా వేలల్లో తీసుకొచ్చి అందరినీ కూడా ఆందోళన చేస్తామని చెప్పి ఈ యొక్క విఎంఆర్టీ అధికారులను హెచ్చరించడం కోసం, మా యొక్క బాధలు చెప్పుకోవడం కోసం వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. గాజువాక బాంబే కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంపై చేసిన దాడులు, భక్తులపై పెట్టిన తప్పుడు కేసులపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ హిందూ ధర్మ రక్షా సమితి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపింది. ఈ మేరకు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో వినతి పత్రం అందజేశారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సమితి అధ్యక్షురాలు కొత్తలంక భువనేశ్వరి శర్మ, కార్యదర్శి భవానీ ప్రసాద్లు కోరారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా స్థానిక తహసీల్దార్, సచివాలయ సిబ్బంది వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భక్తులు, సేవకులపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎవరు కూడా పట్టించుకోలేదు. మేము ఎంప్లాయీల మీద కడతాం తప్ప మీరు చెప్తే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోము. వాళ్ళు చెప్పారు కాబట్టి మీ మీద ఎఫ్ఐఆర్ కట్టామని చెప్పారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇదంతా దృష్టిలో ఉంచుకుని ఈ భక్తులందరి మీద పెట్టిన ఎఫ్ఐఆర్లు వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం మేము. అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రోజు సచివాలయం సిబ్బంది, ఎంఆర్ఓ సిబ్బంది వచ్చి అక్కడ స్వామికి జరుగుతున్న కైంకర్యాలు ఆటంకపరుస్తూ ఫోటోలు తీసుకుని, వీడియోలు తీసుకుని వెళ్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఇలాంటి దుష్పరిణామాలు జరిగితే కనుక మేము ఊరుకునేది లేదు. ఇది అంతా కూడా ఖండించి పోయిన వారం నేను కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎంఆర్ఓ ఈ సచివాలయం సిబ్బంది వచ్చి ఇబ్బంది పెట్టడం వల్ల మళ్ళీ వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఇవన్నీ కూడా ఖండించాలని కోరుకుంటున్నాము. ఇవన్నీ కూడా తగు చర్యలు కలెక్టర్ గారు తీసుకుని మాకు హిందూ దేవాలయాలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. కలెక్టర్ గారిని గత వారం కలవడం జరిగిందండి. ఆల్రెడీ పెట్టాము. కలెక్టర్ గారు ఒక టైం అయితే సమయం ఇచ్చారు. కానీ సమయం ఇచ్చారుగా మేము ఊరుకున్నాం. కానీ ప్రతిరోజు దేవాలయానికి ఎవరినో ఒకటి సిబ్బందిని పంపించడం, ఫోటోలు, వీడియోలు తీపించడం, వాళ్ళకి కొంచెం భయభ్రాంతులు చేయడం. భక్తులు ఎలాగ వస్తారండి గుడికి? మనం భారతదేశంలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నామండి. అది అర్థం కావట్లేదండి. భక్తుల మనోభావాలు తీయడానికి కేవలం దుశ్చర్యగా మా హైందవ సంఘాలు అన్నీ కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మేము లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పామండి. ఇది కానీ న్యాయం జరగకపోతే మేము కలెక్టర్ ఆఫీసు, ఇటు వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం. ఖచ్చితంగా అన్ని హైందవ సంఘాలు కూడా ముందుకు వస్తాయి. మీకు ఇంత కక్షపూరింపు చర్య ఎందుకు తీసుకుంటున్నారు అన్నది ఎంఆర్ఓ గారు మరి మీరే. తిరుమల శ్రీవారిని పలువురు గవర్నర్లు దర్శించుకున్నారు. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, కర్ణాటక గవర్నర్ దావత్ చంద్ గెహ్లెట్లు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. శ్రీశక్తి పథకాన్ని నెల 15న సీఎం ప్రారంభిస్తారన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విఎంఆర్డీఏ డెక్ లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం దసరా నాటికి అధికారికంగా అందుబాటులోకి రానున్న జీఎం ఆఫీస్. తిరుమలలో సందడి చేసిన సినీ హీరోలు సూర్య, కిరణ్ లో కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం. పనిచేయని ఫోన్లతో విధులు ఎలా నిర్వహించాలి? సిడిపిఓ కార్యాలయంలో ఫోన్లు తిరిగి ఇచ్చేసిన అంగన్వాడీలో. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.